నమస్కారం సార్. ద లీడర్ విత్ తెలుగు రాజ్యం కార్యక్రమానికి స్వాగతం సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్, ముందుగా చెప్పండి, మంత్రాలయం నియోజకవర్గంలో మీకు సీటు వస్తుందని అనుకున్నారంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు టీడీపీ తరఫు నుంచి. మరి మీకు వస్తుంది అనుకున్నారా? అసలు మీకు రావడానికి గల కారణం ఏంటంటారు? సీటు విషయంకి వస్తేమా, మేము మా నాన్నగారు ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీ 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి కూడా మేము మా కుటుంబం ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తూనే వచ్చాము. మా నాన్న 21లో ఎక్స్పైర్ అయ్యాడమ్మా, ఈ కోవిడ్ దాంట్లో ఎక్స్పైర్ అయ్యాడు. సరే, దాని తర్వాత మా నాన్న లేడు కదా ఇంకా అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. అనుకోకుండా మంత్రాలయం కాన్స్టిట్యున్సీ బీసీలకి ఇవ్వాలనేది ఒకటి సారు డిసైడ్ అయ్యాడమ్మా. సరే, సార్ డిసైడ్ అయినప్పుడు మనం కూడా ఒకసారి ప్రయత్నం చేసాం. ఇక్కడ మా కమ్యూనిటీ ఎక్కువ ఉందమ్మా, వాల్మీకి కమ్యూనిటీ. అంటే అన్ని కులాలు కలుపుకుంటే కూడా బీసీలు ఎక్కువ ఉన్నారమ్మా. కాబట్టి మేము కూడా ఫస్ట్ గ్రౌండ్లో ఎవరైతే లీడర్లు ఉన్నారో అందరూ ఒకే నిర్ణయానికి వచ్చాం. ఎవరికి వచ్చినా సంతోషం అనుకున్నాం. సరే, ఆ వేవ్లోనే వెళ్ళిపోయాను. ఆ భగవంతుడు నాకు వరించింది, అది దయవల్ల నాకు వరించింది టికెట్. అయితే ముందు అందరూ అనుకున్నారు మీకు ఇక్కడ సపోర్ట్ తక్కువ ఉంటుంది, బీసీ సమాజ వర్గం నుంచి సీటు ఇవ్వడం జరిగింది. అయితే మొన్న నామినేషన్లప్పుడు చూస్తే భారీ జనసందోహంతో వెళ్ళి నామినేషన్ వేశారు. మిగతా ప్రత్యర్థి పార్టీలకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు మనకు రాఘవేందర్ రెడ్డి గారు గట్టి పోటీ ఇస్తున్నారని. మీరు ఎలాంటి వ్యూహాలు ప్రణాళికలు రచించుకున్నారు? ప్రచారంలో ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఇక్కడ ముఖ్యంగా తాగునీరు, సాగునీరు చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. వలసలు చాలా, మంత్రాలయం కాన్స్టిట్యున్సీలో వలసలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. దాని మీద మేము దృష్టి పెడుతున్నాము. ఖచ్చితంగా రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సాగునీరు ఈ రెండింటిపైన ఫస్ట్ దృష్టి పెడతాము. సాగునీరు వచ్చిందంటే రైతులు పొలాలు పండించుకుంటే కొంత వలసలు అయితే తగ్గించుకోగలుగుతాము. యువత కూడా ఉందేమో, దానికి కూడా ఒక ఆలోచన చేస్తున్నాం. ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఒక 4 మంచి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పెడితే యువత కూడా ఉపాధి కల్పించవచ్చు అనేది ఆలోచిస్తున్నాము. మంత్రాలయం అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఏదైతే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గుడి చుట్టూతా ఉన్న ప్లేస్లో కూడా నీరు అనేది చాలా సమస్యగా ఉంది. త్రాగునీరుకి కానీ వాడుకోవడానికి కానీ నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. గత 2 సార్ల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ బాలనాగిరెడ్డి గారు కూడా వైసీపీ తరపు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఎటువంటి అభివృద్ధి ఎందుకు చేయలేదంటారు? వాటర్ ప్రాబ్లం ఎందుకు క్లియర్ చేయలేకపోయారు వాళ్ళు? ఈ నియోజకవర్గంలో మంచిగా ఒక 4 ఎస్ఎస్ ట్యాంకులు కడితే కూడా దాహం తీర్చొచ్చాను. మరి ఆయనకి ఎందుకు రాలేదో ఆలోచన నాకు అర్థం కావడం లేదు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 15 సంవత్సరాలు గెలిపించారు. కనీసం వాళ్ళకి తాగునీరన్నా, గొంతు దడపడానికి తాగునీరని ఇవ్వాలనే ఆలోచన రాలేదంటే నాకు అది చాలా విచిత్రం అవుతుందమ్మా. ఒకవేళ మీరు వస్తే, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిస్తే, నెక్స్ట్ ఈ వాటర్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు? నేను ఫస్ట్ దృష్టి పెట్టేది కూడా ఈ తాగునీటి సమస్య తీర్చాలనేది ఫస్ట్ కాన్సెప్ట్ అమ్మా. ఈ నియోజకవర్గంలో తాగునీటి సమస్య అనేది రాకూడదు. ఉన్నాయి, మనం చేసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి. చెరువులు ఉన్నాయి. ఆ చెరువులని ఎస్ఎస్ ట్యాంకులు చేసుకున్నా కూడా కొన్ని ఏరియాలు అన్ని చెరువులు కావదమ్మా, కొన్ని చెరువులు వాడుకోవచ్చు మనం. అట్లా ఎస్ఎస్ ట్యాంకులు కట్టుకుంటే కనీసం మనం తాగునీటి సమస్య తీర్చుకోగలం. పక్కనే నది పోతుందమ్మా, మన నదిలో నుంచి తోడేసుకోవడమే, మనమేమి ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లే. నది పక్కన పారుతుంది, ఆ నదిలో నుంచి తోడేసుకోవడమే నీటి సమస్యను తీర్చగలం. అది కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే చేయలే. 15 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి. అయితే మంత్రాలయం నియోజకవర్గం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అసలు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరిగింది? ఏం జరగలేదండి. మంత్రాలయం నియోజకవర్గంలో గత ఉమ్మడి అంటే ఆదోన్లో కౌతాళం మండలం, అక్కడ ఆ మండలాన్ని మీనాక్షి నాయుడు గారు డెవలప్ చేశాడు. ఈ 3 మండలాలని బివి మోహన్ రెడ్డి గారు ఏదైతే వర్క్ చేసినాడో శాశ్వతమైన పనులు, దాని తర్వాత ఈ రోజు వరకు ఎవరు చేసింది లేదమ్మా. మరి ఇప్పుడు ఇక్కడ సంక్షేమ పథకాలు లాంటివి కూడా ఏమైనా అందుతున్నాయా? ఇక్కడ వరకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అనేది ఒక ప్రచారం మాత్రమే. సంక్షేమ పథకాలు ఎవరికి అందుతున్నాయో ఎవరికి తెలియదు. ఆ గ్రామం లీడర్కి తెలియదు, ఎమ్మెల్యేకే తెలియదు, ఇంకొకరికి తెలియదు. ఇది ఒక మాయ. బటన్ నొక్కడం తెలుసు, కానీ ఆ బటన్ నొక్కింది
రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. గ్రౌండ్లో ఎవరికి వచ్చిందనేది ఎవరు చూడట్లే. 1,00,000 మందికి నొక్కినారంటాడు. ఎవరు చూసారమ్మా? 1,00,000 మందికి నొక్కినారా, 10,000 మందికి నొక్కినారా, 20,000 మందికి నొక్కినారా అనేది ఎవరు చూడట్లే. నొక్కింది మాత్రం అందరూ చూస్తారు. గ్రౌండ్లో ఎవరికి రావట్లేదు అది. ఓకే, ఇప్పుడు మీరు ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. ప్రజల నుండి మీకు ఎటువంటి సమస్యలు వినిపిస్తున్నారు? ముఖ్యంగా తాగునీటిదే ఎక్కువ వస్తుందమ్మా. తాగునీటిది, డ్రైనేజెస్, సీసీ రోడ్లు లేవు, సాగునీరు, నది పక్క నుండి మాకు కనీసం లిఫ్ట్ వేయట్లేదు అనేది ఒకటి ఉందమ్మా. ఈ సాగునీరు తాగునీరు సమస్య తీర్చినామంటే దాదాపు మన నియోజకవర్గంలో ఒక 50% సమస్య సాల్వ్ అయినట్లేను. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇసుక దందా జోరుగా నడుస్తుందనే వార్తలు అయితే ఉన్నాయి. ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఇసుక దందా కూడా జరుగుతుందంటారు. ఇక్కడ మంత్రాలయంలో బ్రహ్మాండంగా పుష్కలంగా ఇసుక దందా నడుస్తున్నాము. పుష్కలంగా పెద్ద నది. మంత్రాలయం నియోజకవర్గం ఎంత ఉందో అంత పొడవు ఇసుకనే ఉందమ్మా నదిలో. ఇసుకను తోడేసుకుంటున్నారు, బ్రహ్మాండంగా తోడేసుకుంటున్నారు. ఇసుక దందా అనేది మంత్రాలయంలో సూపర్. మీరు వస్తే దీనిని ఎలా అరికడతారు? చంద్రబాబు నాయుడు సార్ గారు దీనికి ఒక పాలసీ తీసుకొచ్చినాడు. ఇంతకు ముందే 1,500 రూపాయలు ఎవరిస్తే వాళ్ళు ట్రాక్టర్ ఇసుక దొరికేది. ఆ రోజు గ్రామస్తులు ఎవరైనా ఇండ్లు కట్టుకుంటామంటే ఒక 1,500 రూపాయలు పెడితే ఇసుక దొరికేది. ఈరోజు 7,000 8,000 పెడితే కూడా ఇసుక దొరకట్లేదు. దోచుకోవడానికే సరిపోయింది. ఇసుక దందా చేసుకొని దోచుకోవడానికే సరిపోయింది తప్ప ఏ రైతుకి కానీ కనీసం ఆ గ్రామంలో ఉండే వంక వాగుల్లో ఇసుక కూడా తీసుకోవడానికి పర్మిషన్ లేకుండా అయిపోయింది. ఆ చోటమోటా నాయకులు ఆ గ్రామాల్లో ఇసుక కూడా అమ్ముకొని దందాలు చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు మీ సామాజిక వర్గం నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? మా సామాజిక వర్గంతో పాటు అన్ని సామాజిక వర్గాల సపోర్టు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ కూడా డిసైడ్ అయిపోయినారు. మంత్రాలయం నియోజకవర్గంలో మార్పు తీసుకురావాలా, ఖచ్చితంగా కొత్త అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించుకోవాలా అనేది డిసైడ్ అయిపోయినారు. మేము అంటే టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరిలోనూ చూసుకుంటే మీరు చాలా గట్టిగా వినిపిస్తున్నారు, మంత్రాలయం నియోజకవర్గం టీడీపీదే అని. అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి గల కారణం? ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారమ్మా. చంద్రబాబు నాయుడు సార్ కూడా ఈ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు అందరూ కూడా ఎక్కువ ఉన్నారు. ఓసీలు ఉండేది తక్కువ శాతమే. అయినా ఓసీలు కూడా అందరిని కలుపుకొని వెళ్తున్నానమ్మా. అన్ని కులాల సపోర్ట్ నాకు ఉంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో విద్యాపరంగా చాలా వెనుకబడిన నియోజకవర్గం. అమాయకత్వం ఎక్కువ. ఆ అమాయకత్వంతో ఇన్ని రోజులు ఆడుకున్నాడు ఆయన. ఇప్పుడు జనరేషన్ చదువుకున్న అబ్బాయిలు వచ్చారు, అమ్మాయిలు అట్లే చదువుకున్నారు. వాళ్ళే ఈరోజు తల్లిదండ్రులు మార్పు తీసుకొస్తున్నారు. అరే మనం ఈరోజు మనవాడు వచ్చాడు, మనవాడికి ఒకసారి గెలిపించుకుందాం అనేది అందరికీ తెలిసిపోయిందమ్మా. అయితే మీరు వాల్మీకి వర్గం వారు అయితే మీ పేరు వెనుక రాఘవేందర్ రెడ్డి అనేది రావడానికి గల కారణం ఏంటి? రెడ్డి అనేది అప్పట్లో మా పెద్దలు విఆర్ఓ అని అప్పుడు గ్రామ రెడ్డి పని చేసేవాడమ్మా. ఇప్పుడు విఆర్ఓ, అప్పుడు రెడ్లమ్మా. ఆ రెడ్డి పని చేసేవాళ్ళంతా మా తాతలు అప్పుడు రెడ్డి పని చేశారు. విఆర్ఓ అంటే ఇప్పుడు విఆర్ఓ, అప్పుడు కరణాలు ఏది ఉన్నాయి కదమ్మా, ఆ కరణం పని చేసేవాళ్ళు. అది రెడ్డిగా వచ్చేసింది. అదే రెడ్డి దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అంటే ఇక్కడ మీ పేరు విన్నవారికి ఓసీఎం అంటే మీ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అలా అనుకుంటారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మీకు మంత్రాలయం నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ప్రజలందరికీ మీరు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వాల్మీకి అంటున్నారు, బీసీ టికెట్ అంటున్నారు, రెడ్డి అని ఉంది అని ఒక డౌట్ అయితే అందరిలో ఉంది. కాబట్టి నేను ఈ నియోజకవర్గంలో చాలా మంది మా కమ్యూనిటీ వాళ్ళు కూడా రెడ్డి అని పెట్టుకుంటారమ్మా. అది ఈ మా నియోజకవర్గంలో మాత్రం అందరికీ తెలుసు ఈ రెడ్డి కాదు వాల్మీకి పోయి అని. బయట వాళ్ళు కొంతమంది ఏందబ్బా రెడ్డి అంటున్నారు, ఈయనేమో బీసీకి ఇచ్చారంటున్నారు టికెట్ అనేది అనుకుంటారు. కానీ మా కాన్స్టిట్యున్సీలో అందరికీ తెలుసమ్మా. అయితే ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గంలో గత 2 సార్లుగా కూడా బాలరెడ్డి గారు ఎమ్మెల్యేగా కావడం జరిగింది, 3 సార్లు వరుసగా. అయితే మరి అలాంటి బలమైన నేతను ఇక్కడ మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? దాంట్లో ఏముందమ్మా బలమైన నేతలు అనేది ఏముంది? 3 సార్లు నెగ్గడం అనేది అదేమ్మా. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉండే అమాయక ప్రజల్ని వాళ్ళతో మైండ్ గేమ్ అంతే. మా నియోజకవర్గంలో విద్యాపరంగా బాగా వెనుకబడి ఉన్నారమ్మా. దేంట్లోనైనా విద్య అనేది ఇంపార్టెంట్.
చదువుకోలేదు మా నియోజకవర్గం ప్రజలు కానీ అప్పుడు గతంలో. ఇప్పుడు కొంత చదువుకొని బయటకు వస్తున్నారు పిల్లలు. అప్పట్లో వాళ్ళకు ఉండే అమాయకత్వం, అరే పెద్దరెడ్డి వచ్చాడు వేసాము. ఇప్పుడు అవన్నీ పట్టించుకోవడం లేదమ్మా. పెద్దరెడ్డి లేదు, చిన్నారెడ్డి లేదు. ప్రజలకు సేవ చేసేవాడు కావాలా, ప్రతి ఒక్కరిని ఆదరించేవాడు కావాలా. ఆదరించేవాడు అంటే బీసీ నాయకుడు. మనమంతా ఇక్కడ నియోజకవర్గంలో పడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నాం. మనోడే కదా, మనోడి దగ్గరికి వెళ్తే మనం డైరెక్ట్గా వెళ్ళి అన్నా అంటే పలుకుతాడు అనేది వాళ్ళలో వచ్చేసిందమ్మ. ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గం మార్పు కోరుకుంటున్నారు. అయితే బీసీలకు చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తున్నారని చెప్తూనే వస్తూ ఉన్నారు అందరూ. గతంలో ఒక సభలో ఆయన మాట్లాడిన మాట ఏంటి అంటే, ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చారు, శబాష్ అనుకుంటా. ఆయన కొంచెం హేళనగా అని అనిపించిందేమో ప్రజలకని అనిపిస్తోంది. దాని గురించి మీ కామెంట్ ఏంటి? దాని గురించి అమ్మా సారు నేను మాట్లాడింది అయితే నేను వినలేదు. టిప్పర్ డ్రైవరు అంటే సరే ఇచ్చినాడంటే మంచిగానే అనుకుని ఉంటాడేమో, కానీ చెడుగతే సార్ ఎప్పుడు అనుకోడు. అట్లా అంటే అది ఒక ప్లాన్ ప్రకారం చేశారని వాళ్ళు అట్లా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ సారు కూడా చాలా బీదవాళ్ళుగా ఇచ్చినాడు. ఈరోజు మంత్రాలయం బీసీ వాల్మీకి సామాజిక వర్గం, ఆదోని బీసీ వాల్మీకి సామాజిక వర్గం, ఆలూరు బీసీ వీరభద్రగౌడు, లింగాయతులు, కర్నూలు భరత్ గారు వైశాస్, ఎస్సీ కాన్స్టిట్యున్సీకి కోడుమూరు, ఒక్క రెడ్డికి ఎమ్మెగనూరు ఇచ్చాడమ్మా. ఇంతమంది అన్ని కులాలని సాటిస్ఫై చేశాడమ్మా మా జిల్లాలో అయితే. సార్ ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గం నుంచి కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ కానీ జనసేనకు కానీ బలం ఎంత ఉంది? మీకు సపోర్ట్ ఎలా ఉంది వాళ్ళ నుంచి? బీజేపీ జనసేన ఇద్దరు కలిసి, ముగ్గురు కూడా మేము ఎక్కడ పోయినా కలిసి వెళ్తాం. అందరూ కూడా కలిసిమెలిసి తిరుగుతున్నాం. వాళ్ళ సపోర్ట్ కూడా నాకు పుష్కలంగా ఉందమ్మా, ఏం ప్రాబ్లం లేదు. అయితే బాలకృష్ణ గారితో మీ నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించారు, సూపర్ సక్సెస్ అయింది. అసలు ఎవరింటికి వెళ్ళని బాలకృష్ణ మీ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? అదే మా అదృష్టం. ఇక్కడ రావటం అసలు ఎక్స్పెక్ట్ చేయలేనిది. అలా ఎప్పుడు కూడా మనం కళలో కూడా అనుకోలేదు బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు కుటుంబం నా ఇంట్లో నిద్రపోతుందని. అనుకోకుండా అది జరిగిపోయిందమ్మా. సార్ రావటం, మా కుటుంబంలో ఒక సభ్యుడిగా 2 రోజులు అంటే ఒక నైట్ ఒక డే ఉన్నాడు. మా కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోయాడు మా ఇంట్లో. లేడీస్తో వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కానీ అందరితో కలిసిమెలిసి చాలా హ్యాపీగా గడిపిపోయినాడు మా ఇంట్లో. అదొక మెమొరీ. అయితే ఇక్కడ మీకు చూస్తూ ఉంటే ఎన్టీఆర్ గారు అంటే మీకు చాలా అభిమానం అని తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్లో అన్నీ అవే ఫొటోస్ ఉన్నాయి. మీరు రాజకీయాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా సార్? మా నాన్న అప్పుడు ఒక రైతమ్మా, రైతు కుటుంబము. మా నాన్న కూడా రైతే. ఇక్కడ ఒక ఎస్ఐ, ఆయన పేరు ఏదో ఉందమ్మా, ఎస్ఐ గమనించాడు అంతే. మా నాన్నలో ఉండే లక్షణాలను గమనించి ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడంట. రామరెడ్డి, నువ్వు ఫుల్ ఫ్రెడ్జ్గా రాజకీయాల్లోకి దిగితే నీకు లైఫ్ ఉంటుంది, బాగుంటుంది, నీకు ఆ లక్షణాలు ఉన్నాయని చెప్పి అన్నాడట. మా నాన్న చెప్పేవాడు. ఆయన చెప్పటం ఒక 2 రోజుల తర్వాత ఆలోచన చేసి సరే ఇది బాగుంటుందేమో అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాక మా ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందమ్మా, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని సైకిల్ ర్యాలీ చేశాడు. గ్రాండ్ సక్సెస్. అందరూ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి గ్రాండ్ సక్సెస్ చేశాడు. అప్పటి నుండి మా గ్రామం మా వెనకాలే నడిచిందమ్మా. మా గ్రామ సపోర్ట్ వల్లే, మా గ్రామ ప్రజల సపోర్ట్ వల్లే ఈరోజు ఇట్లున్నామంటే మా గ్రామ ప్రజలే మమ్మల్ని నడిపించారు రాజకీయంగా. వాళ్ళు సపోర్ట్గా నిలబడడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 83 సర్పంచ్ ఇచ్చిన ఎలక్షన్లో ఎంపీటీసీ ఉన్న ఏదున్నా ఆదరించారమ్మా. మా గ్రామ ప్రజలు మమ్మల్ని ఆదరించారు. వాళ్ళు ఆదరించడంతోనే ఈరోజు ఈ స్థాయికి ఎదిగాం. 1 by 1 అంటే ఒకసారి సర్పంచ్గా అయినాం, తర్వాత మా ఫాదర్ ఎంపీ అయ్యాడు, మా మిస్సెస్ జెడ్పీటీసీ అయింది. ఇట్లా అట్లా 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 మంత్రాలయం మండలం అట్లా బంధువర్గం ఏర్పడింది కాన్స్టిట్యున్సీలో. అట్లనే ఇంకా రాజకీయాల్లో ఎదిగిపోయినాము. ఓకే సార్, ఇప్పుడు మనకు బాబు గారు ఇచ్చే సూపర్ 6
వీటిని ప్రజల్లోకి మీరు ఏ విధంగా చేరవేస్తున్నారు? సూపర్ సిక్స్ మేము చెప్తున్నాము, గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు సూపర్ సిక్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము ప్రత్యేకంగా ఒక టీం పెట్టాము, ఆ టీం ద్వారా కూడా వాళ్ళకు తెలియజేస్తున్నాం ఈ సూపర్ సిక్స్ గురించి. అయితే నిరుద్యోగులకి 3,000 భృతి అనేది ఎంతవరకు సాధ్యమవుతుందని అనుకుంటున్నారు? గతంలో ఇచ్చేవారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత ప్రభుత్వం తీసేశారని చాలామంది నిరుద్యోగులు వాపోయారు. ఇప్పుడు మళ్ళీ ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? గతంలో ఇచ్చిందే కదా, మరి ఈ రోజు కొత్త కాదు. సార్ ఆ రోజు 2,000 ఇచ్చాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసింది అది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది అమల్లోకి తీసుకొస్తాడు సార్. ఓకే సార్, ఇప్పుడు మన మంత్రాలయం నియోజకవర్గంలో విద్యావంతులు తక్కువ, విద్య తక్కువ ఉంది అప్పటి నుంచి కూడా అన్నారు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మీరు గెలిచి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని మీ నియోజకవర్గం గురించి ఏమడుగుతారు? విద్యాపరంగా చూడమ్మా, మంత్రాలయం నియోజకవర్గంలో బాగా వెనకబడింది. డిగ్రీ కాలేజ్ ఒకటి తీసుకురావాలా. డిగ్రీ కాలేజ్ లేదు ఇక్కడ. డిగ్రీ కాలేజ్ ఒకటి తీసుకురావాలనేది ఆలోచన ఉందమ్మా. అది ఖచ్చితంగా సారు ముఖ్యమంత్రి అవుతాడు. మంత్రాలయం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే గెలుస్తున్నా. ఈ మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధే నా ధ్యేయం, వేరే ఆలోచనే ఉండదు నాకు. ఇంకా మంత్రాలయం నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేయాలో ఖచ్చితంగా చేస్తా. మాట్లాడారా మీరు చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్గా టికెట్ వచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే? నేను జాయినింగ్ అయ్యేటప్పుడే సార్కి చెప్పాను, సార్ మా నియోజకవర్గం రాష్ట్రంలోనే వెనుకబడిన నియోజకవర్గం, ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను సార్కి రిక్వెస్ట్ చేశానమ్మా. ఖచ్చితంగా రాఘవేంద్రని నియోజకవర్గంలో డెవలప్ చేసుకుని నువ్వు గెలిచి రావాలన్నాడు. ఖచ్చితంగా గెలిచి వస్తా సార్, దాంట్లో అనుమానమే లేదు. నా నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పినాము సార్కి. నా రిక్వెస్ట్ అదే. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గెలిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుందా, లేదా నారా లోకేష్ గారు వస్తే మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు సార్దే కావాలమ్మా. నారా చంద్రబాబు నాయుడు సారే ఇప్పుడు ఇప్పుడు అనుభవం ఉన్న నాయకుడు. ఈయన కూడా అంతకంటే అనుభవం ఉంది సార్ కూడా, లోకేష్ బాబు గారు కూడా. కాకపోతే పెద్ద ఆయన ఒకసారి మళ్ళా సీఎం కావాలనే కోరుకుంటున్నామ్మా నేనైతే. చంద్రబాబు నాయుడు సారే కావాలి. ఓకే, ఇక్కడ కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే టీడీపీ హవా ఎలా నడుస్తుంది? ఖచ్చితంగా మెజారిటీ సీట్స్ కర్నూలు జిల్లాలో టీడీపీ కైవసం చేసుకుంటుందమ్మా. ఓకే సార్, అంటే ఇన్ని చెప్తూ ఉన్నారు, మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ధ్యేయంగా పెట్టుకున్నారు. మరి ఇక్కడ ఏమైనా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చే అవకాశం ఉందా? అదే ఇందాక చెప్పాను కదమ్మా, నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా ఏదో ప్రాజెక్ట్ తీసుకురావాలనేదే ఆలోచనలో ఉన్నానమ్మా. అది సాధ్యమైనంత వరకు చంద్రబాబు నాయుడు సార్తో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని సాధించుకోవాలనేది. అంటే నాకు ఒకటే అమ్మా, మంత్రాలయం నియోజకవర్గాన్ని మంచి ప్లేస్లో తీసుకురావాలి. ఎందుకంటే వెనకబడింది, ఇది కాన్స్టిట్యున్సీ సపరేట్ అయింది కానీ దీన్ని ఎలా పైకి తీసుకురావాలి కానీ అప్పటికే తెలుసు. విద్యాపరంగా మా మంత్రాలయం నియోజకవర్గంలో చాలా వెనుకబడిన నియోజకవర్గం అని అందరికీ తెలుసు. 15 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిచాడు. విద్యాపరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఎందుకు నడిపించలేకపోయినాడో అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే మంత్రాలయం అనేది ఆధ్యాత్మిక పరంగా చాలామందికి తెలుసు. అసలు అదొక పుణ్యక్షేత్రం, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి దర్శించుకోవాలి అక్కడ అనేది ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. అలాంటి మంత్రాలయం వెనుకబడి ఉండడానికి ఏంటి రీజన్స్? మంత్రాలయంలో ఈరోజు పరిస్థితి ఎట్లుందమ్మంటే తాగడానికి నీళ్ళు లేవు. అక్కడ ఏదైనా లాడ్జ్లో ఉండాలన్నా బయట నుంచి వాళ్ళు నీళ్లు కొనుక్కొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ లాడ్జ్ ఓనర్లు కానీ కనీసం ఒక ఎస్ఎస్ ట్యాంక్ అక్కడ మంచిది కట్టింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంత పెద్ద పుణ్యక్షేత్రం పెట్టుకొని ఒక ఎస్ఎస్ ట్యాంక్ కట్టలేకపోయినాడు. వేలాది ప్రజలు వస్తారు దర్శనానికి. అది కూడా ఆయన దృష్టి సాధించలేకపోయాడు. మరి దీని గురించి ప్రతిపక్షాలు ఎప్పుడూ ప్రశ్నించలేదా? ప్రతిపక్షాలు కూడా అడిగినారేమో, నేనైతే గమనిలేదు కానీ. ఓకే సార్, ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గానికి లాస్ట్ టైం బాలకృష్ణ గారు వచ్చారు మీటింగ్కి. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని విన్నాం. మీరు ఆ హడావిడిలోనే ఉన్నా కూడా మా కోసం టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. రేపటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయమ్మా. మా ఒక పిలిస్తే జనాలు కదిలి వస్తున్నారమ్మా. మా ఎన్టీ రామారావు గారి
కుటుంబం మీద అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు కుటుంబం మీద అయితేనేమి అతి ప్రేమ. మా నియోజకవర్గం వాళ్ళు వస్తున్నారంటే చాలు, ఇంకా ఏ పనులు వదిలిపెట్టి ఆ మీటింగ్కి వచ్చి మీటింగ్ని సక్సెస్ చేసిపోతారమ్మా. మొన్న బాలయ్య బాబు వచ్చాడు. సార్ వచ్చినప్పుడు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఉంటుందా అని. మా సార్ ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువైపోయింది. సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. అంటే మేము కొంతమంది ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడుగుతున్నప్పుడు కొంతమంది భయపడుతున్నారు. ఎందుకు జనం నిజాన్ని చెప్పడానికి భయపడుతున్నారు? అంటే వాళ్ళకి వచ్చే పథకాలు ఆగిపోతాయనా, లేకపోతే ఎందుకు? మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా అలా? మా దృష్టిలో వచ్చింది ఏమమ్మా అంటే, కొంతమందిని ఇంతకుముందే మన కొన్ని ఛానళ్ళలో చేశారు, ట్రోల్ చేయడం. అది మా ట్రోల్ చేయడం వల్ల కొన్ని పథకాలు ఆపేస్తా, మీకు ఆ పథకం వస్తుంది, ఈ పథకం వస్తుంది, మేము అన్నీ ఆపేస్తాం చూడని చెప్పి బెదిరిస్తున్నారట. అయినప్పటికీ కొంతమంది బెదిరే వాళ్ళు ఎవరు లేరమ్మా. 10 మందిలో ఎవరో ఉంటారు అట్టేటోళ్ళు భయపడతారు, కానీ ఎవరు భయపడే కాలాలు పోయినాయి. మీకు సార్, మీరు అంటే వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పాలంటే మంత్రాలయం నియోజకవర్గంగా ఏమైనా సమస్యలు ఏమైనా చూసారా మీ వరకు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల? వాలంటీర్ వ్యవస్థ వల్ల రాజకీయ నాయకుడు అనేవాడు మరుగైపోతున్నాడు. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల దగ్గరికి పోయి ఎవరు కూడా నాకు ఈ పని కావాలా, ఆ పని కావాలనేవాళ్ళు లేకుండా అయిపోయినారు. ఇదైతే చాలా దారుణం అమ్మ. వాలంటీర్ వ్యవస్థ పెట్టడు. నాయకుడు అనేవాడు లేకుండకపోతే రేపు ప్రజలను కాపాడుకునేవాళ్ళు ఎవరు? ప్రజలను కాపాడాలంటే ఒక నాయకుడు కాపాడతాడు. సరే, వాలంటీర్ వ్యవస్థ ఉన్నా కనీసం ఆ సర్పంచ్ లేకుంటే ఆ గ్రామ ఎంపీటీసీనో ఆ గ్రామ లీడరో వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని ఉంటే అది బాగుండేది. అది కాకుండా ఫ్రీగా వదిలేయడం. రేపు ఎలక్షన్లో నాయకులు పిలిస్తే పలుకుతారు ప్రజలు, వాలంటీర్లు కానీ ఇంకోరు పిలిస్తే పలికే పరిస్థితులు లేరు. కొంతమంది వాలంటీర్లు సేవ్ చేశారు, కొంతమంది వాలంటీర్లు దోచుకున్నారు. రియల్గా జరిగిందమ్మా అది. అటు ఇటు కూడా ఉంది, అటు ఉంది ఇటు ఉంది, ప్లస్ ఉంది మైనస్ ఉంది వాళ్ళ నుండి. సార్ కూడా ఎవరైతే కరెక్ట్గా పనిచేశారో వాళ్ళని గుర్తించి మళ్ళీ తీసుకొని వాళ్ళకి 10,000 రూపాయల శాలరీ కూడా ఇస్తానన్నాడమ్మ చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్గా పనిచేసేవాళ్ళని. అది ఖచ్చితంగా మళ్ళీ సార్ ముఖ్యమంత్రి అవుతాడు, వాళ్ళకి 10,000 రూపాయల శాలరీ కూడా, మంచిగా పనిచేసిన వాళ్ళకి 10,000 రూపాయల శాలరీ కూడా. ఓకే సార్, ఫైనల్గా ప్రజలకు, మంత్రాలయం నియోజకవర్గం ప్రజలకు మీకు ఓటు ఎందుకు వేయాలో ఒక్కసారి మీరు చెప్పేసారు మీ మాటల్లో. మంత్రాలయం నియోజకవర్గం ప్రజలకు మీకే ఎందుకు ఓటు వేయాలో ఒకసారి ఫైనల్గా వాళ్ళకి చెప్పేసేయండి. మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా, మంత్రాలయం నియోజకవర్గం ఇంత వెనుకబడటానికి వాళ్ళకి కారణాలు గుర్తించారమ్మ. అప్పుడే ప్రజలు డెవలప్మెంట్ లేదు. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి నియోజకవర్గం ఏర్పడి 15 సంవత్సరాలు అయితే కూడా ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదు. ఈ డెవలప్మెంట్ జరగాలంటే ఖచ్చితంగా కొత్త వ్యక్తి కావాలా. ఈ బడుగు బలహీన వర్గాలను ఆదరించాలంటే ఖచ్చితంగా ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి గెలవాలా. మనం కలిసి అభివృద్ధి చేసుకోవాలనేది ప్రజలు నిర్ణయించుకున్నారు. నేను ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలుగేదానికి ఖచ్చితంగా సేవ చేస్తానమ్మా. ప్రజాసేవే నా ధ్యేయం. ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడిగా నన్ను గుర్తిస్తారు. నేను కూడా అలానే ఖచ్చితంగా ముందుకు పోతా. మంత్రాలయం నియోజకవర్గంలో ఈ అరాచకాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అరాచకాలు ఉన్నాయి. అరాచక పాలన పోవాలన్నా ఖచ్చితంగా మనం నిలబడాల్సిందే. నన్ను వాళ్ళు గెలిపించుకోవాల్సిందే. మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకి నా సేవ చాలా చేయాలని ఉంది. నేను ఇప్పుడు చెప్పను, కానీ చేసి మళ్ళీ 5 సంవత్సరాల్లో వాళ్ళ ముందుకు పోయి ఓట్లు అడుగుతా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ బిజీ స్కెడ్యూల్లో కూడా చాలా బిజీగా ఉన్నా కూడా మా కోసం టైం కేటాయించారు. ఆ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో మీరు తప్పకుండా గెలవాలి, ఎమ్మెల్యేగా అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి మీరు ఎమ్మెల్యే అయ్యాక మళ్ళీ మనం ఇంటర్వ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
Please do subscribe to Telugu Rajam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.